ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొమ్మరెడ్డి బ్రదర్స్ దోస్తాను చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో కొంత చర్చ అయితే బలంగా సాగుతుందని చెప్పాలి. మన జరిగినటువంటి భువనగిరి పార్లమెంటు బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి కొమ్మరెడ్డి పైన. ఎందుకు ఏం జరుగుతుంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో? ఒకప్పుడు ఉప్పు నిప్పులా ఉండేటటువంటి కొమ్మరెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు సఖ్యతగా మెలుగుతున్నారు అంటే సమాధానం లేదు. మన జరిగినటువంటి భువనగిరి సభల్లో ఎవరైతే భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డికి అతి సన్నిహితుడు. కిరణ్ కుమార్ రెడ్డిని ఎలాగైనా గెలిపించుకోవాలి. మొత్తము తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే 16 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ముఖ్య ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఆయా కాన్ఫరెన్స్లలో బహిరంగ సభలు, సుడిగాలి పర్యటనలు చేస్తున్న సందర్భం అయితే మనకు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. అందులో భాగంగానే శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి పార్లమెంట్ నుంచి గెలిపించాలనే ఉద్దేశంతో కొమ్మరెడ్డిని పొగిడారు అనేసి ఒక వర్గం చెప్తుంటే కాదు కొమ్మరెడ్డి బ్రదర్స్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఒకే తాటిపైన నడుస్తున్నారు అని చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కొమ్మరెడ్డి బ్రదర్స్ ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. నిజంగా ఇది ఒక చర్చ అయితే బలంగానే సాగుతుంది. అందులో భాగంగా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియాలి అంటే కొమ్మరెడ్డి బ్రదర్స్ అవసరం ఎంతైనా ఉంది అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకోవడంతో అదే సభలో, అక్కడే బహిరంగ సభలోనే కొమ్మరెడ్డి బ్రదర్స్, కొమ్మరెడ్డి వెంకరెడ్డి కానివ్వండి, కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మరో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు అనేసి చెప్పగానే చెప్పారు. నిజంగా ఏం జరుగుతుంది? కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కొమ్మరెడ్డి వెంకరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్, కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి లెఫ్ట్ హ్యాండ్. మేమిద్దరం ఉన్నన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఇంకో 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అనేసి చాలా ధీమా వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్స్ వాళ్ళు ముక్కున వేలేసుకొని చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఏం జరిగింది? కొమ్మరెడ్డి బ్రదర్స్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పటి నుంచో అగ్గిమీన గుగ్గిలంలా ఉండేటటువంటి వ్యక్తులు ఇప్పుడు పాలు నీళ్లులాగా కలిసిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది? అందులో భాగంగానే వీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పొగడ్తలతో ముంచెత్తడం, మరో 10 కాలాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు, ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, ఇందిరమ్మ రాజ్యం తెస్తారు అనేసి కొమ్మరెడ్డి బ్రదర్స్ చెప్తుంటే ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రికి ఆశావాదులు ఉన్నటువంటి, ముఖ్యమంత్రి కోసం సీటు కోసము ఆశిస్తున్నటువంటి వ్యక్తులు మాత్రము దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకటి, మొన్నటి వరకు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, కాంగ్రెస్లో ఏదైనా సాధ్యం కానిది లేదు అని చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిదర్శనం అని చెప్పగానే చెప్పారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి సీటు కోసం ఆశిస్తున్న వ్యక్తుల్లో వీళ్ళు కూడా చాలా సందర్భాల్లో మొదట్లో వ్యతిరేకించే సందర్భాలు చాలా ఉన్నాయి. వి హనుమంతరావు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా మంది. ఒకానొక దశలో వి హనుమంతరావు నా ఖమ్మం పార్లమెంట్ టికెట్ రాకుండా చేయడానికి కూడా బట్టి విక్రమార్క గారు అడ్డుపడుతున్నారనే అంశం కూడా ఆయన నిలవరెత్తారు. ఏదేమైనా కూడా ఈ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు అనడానికి నిదర్శనమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొమ్మరెడ్డి బ్రదర్స్ గా చెప్పుకోవచ్చు. తెలంగాణ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పులు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేని పరిస్థితి. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి ఈ ఆసక్తికరమైనటువంటి అంశాలే నిదర్శనం అని చెప్పుకోవాలి. నిజంగా కొమ్మరెడ్డి బ్రదర్స్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇలానే కలిసి పనిచేస్తారా, లేకుంటే వాళ్ళ అవసరాల కోసమే రేవంత్ రెడ్డిని పొగడ్తలో ముంచెత్తారా అని అయితే చర్చ. ఒకవేళ నిజంగా కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని పొగడ్తలో ముంచడానికి ఆయన మంత్రి పదవి కోసమేనా, లేకుంటే ఆయనకు రావాల్సినటువంటి కాంట్రాక్ట్ బిల్స్ ఏమైనా ఉన్నవా, ఇలాంటి అంశం అయితే కొంత చర్చ అయితే జరిగింది. నిజంగా రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి ఆల్ ఆఫ్ సడన్ గా మంత్రి ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి గారు కాదు కదా, ఎవరు ఇచ్చినా కూడా అలాంటి సందర్భం అయితే రాదు. ఇప్పటికే వాళ్ళ బ్రదర్ కొమ్మరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. అదే కుటుంబంలో మరొకరికి మంత్రి ఇవ్వడము అసాధ్యం కాంగ్రెస్ పార్టీలో అని చెప్పాలి. నిజంగా ఈ మార్పులు చేర్పులు, ఈ దోస్తాను ఎన్ని రోజులు కొనసాగుతుంది వేచి చూద్దాం.